Maybelline New York వాళ్ళది ఫిట్me ఫౌండేషన్ షేడ్ నెంబర్ 330 ఎంత వరకు కవరేజ్ ఇస్తుందో చూపిస్తున్నాను. అండ్ నేను వచ్చేసి ఈ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. నాకైతే స్టిక్ ఫౌండేషన్స్ కన్నా లిక్విడ్ ఫౌండేషన్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది మన స్కిన్ లో అండ్ లుక్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు అయితే ఇది ఎంత వరకు కవరేజ్ ఇస్తుందో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. దానికోసం అయితే నేను ఫస్ట్ నా ఫేస్ ని వాష్ చేసుకొని వచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నివియా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఈ మాయిశ్చరైజరే యూజ్ చేస్తాను అన్నమాట. అండ్ నా కెమెరాలో సరిగ్గా కనపడదని నేను మిర్రర్ లో చూసుకుంటున్నాను. మనం ఏ మేకప్ వేసుకోవాలన్నా మాయిశ్చరైజర్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే నేను ఫౌండేషన్ తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఫౌండేషన్ ఇక్కడ వేసుకోవాలన్నమాట, ఇక్కడ వేసుకోకూడదు. ఎందుకంటే అది త్వరగా చెడిగిపోదన్నమాట. ఇక్కడ వేసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్యూటీ బ్లెండర్ ని యూజ్ చేసి ఫౌండేషన్ అయితే బ్లెండ్ చేసుకుంటాను. మనకి బ్రష్ కన్నా కూడా ఈ బ్యూటీ బ్లెండర్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. సో మీకు కవరేజ్ ఎలా ఉందో చూపించడానికి ఫస్ట్ నేను హాఫ్ వేస్తాను అన్నమాట, చూడండి. ఇంకోటి ఏంటంటే మనం బ్యూటీ బ్లెండర్ ని యూజ్ చేసేటప్పుడు కొంచెం తడి చేస్తే మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు మనం. చూడండి, మనకి ఇటు సైడ్ డిఫరెన్స్ అండ్ ఇటు సైడ్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇటు కూడా అప్లై చేసుకుంటున్నాను. కవరేజ్ అయితే ఫిట్me వాళ్ళది చాలా బాగుంటుంది. చూడండి కవరేజ్ ఎంత బాగా ఉందో. అండ్ ఇక్కడ నా ఫేస్ చూసినట్లయితే కవరేజ్ అనేది చాలా బాగా ఉంది. చూడండి ఎంత బాగా కవర్ అయిందో. నాకు ఇంతకు ముందు కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా వరకు కవర్ అయ్యాయి అన్నమాట. అండ్ ఇప్పుడు లైట్ గా కనిపిస్తున్నాయి అంతే.
చూసారు కదా ఫిట్మీ ఫౌండేషన్ షేడ్ నెంబర్ 330 లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ బ్లెండింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై. షేడ్ నెంబర్ 330. సో